గుడ్ మార్నింగ్ బ్రదర్. నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నానండి. ఓట్ బ్యాంక్ గురించి మీరు మాట్లాడిన వీడియో చూసాను. ఇట్ ఈస్ ఎ గ్రేట్ వీడియో. ప్రతి పాస్టర్ తన సంఘాన్ని ఓట్ బ్యాంక్‌గా తయారు చేయాలన్నారు. ఇప్పుడు మన క్రైస్తవ సమాజానికి ఎంతో అత్యవసరమైన విషయాలు చెప్పారు. వాళ్ళని చైతన్యం చేసినందుకు చాలా థాంక్స్ అండి. ఎందుకంటే మన క్రైస్తవులు ప్రేయరు, బైబిల్‌తో పాటు ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన వివేకం కలిగి ఉండాలి. ఆ పాముల వలె వివేకులై ఉండుడి అని ఉంది బైబిల్‌లో. మీరు చెప్పిన విధంగా ప్రతి పాస్టరు, ప్రతి డినామినేషన్, ప్రతి క్రైస్తవుడు ఒక ఓట్ బ్యాంక్‌గా మారాలని ఆశిస్తున్నానండి. థాంక్స్ అగైన్. గుడ్ మార్నింగ్ బ్రదర్. నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నానండి. ఓట్ బ్యాంక్ గురించి మీరు మాట్లాడిన వీడియో చూసాను. ఇట్ ఈస్ ఎ గ్రేట్ వీడియో. ప్రతి పాస్టర్ తన సంఘాన్ని ఓట్ బ్యాంక్‌గా తయారు చేయాలన్నారు. ఇప్పుడు మన క్రైస్తవ సమాజానికి ఎంతో అత్యవసరమైన విషయాలు చెప్పారు. వాళ్ళని చైతన్యం చేసినందుకు చాలా థాంక్స్ అండి. ఎందుకంటే మన క్రైస్తవులు ప్రేయరు, బైబిల్‌తో పాటు ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన వివేకం కలిగి ఉండాలి. ఆ పాముల వలె వివేకులై ఉండుడి అని ఉంది బైబిల్‌లో. మీరు చెప్పిన విధంగా ప్రతి పాస్టరు, ప్రతి డినామినేషన్, ప్రతి క్రైస్తవుడు ఒక ఓట్ బ్యాంక్‌గా మారాలని ఆశిస్తున్నానండి. థాంక్స్ అగైన్. గుడ్ మార్నింగ్ బ్రదర్. నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నానండి. ఓట్ బ్యాంక్ గురించి మీరు మాట్లాడిన వీడియో చూసాను. ఇట్ ఈస్ ఎ గ్రేట్ వీడియో. ప్రతి పాస్టర్ తన సంఘాన్ని ఓట్ బ్యాంక్‌గా తయారు చేయాలన్నారు. ఇప్పుడు మన క్రైస్తవ సమాజానికి ఎంతో అత్యవసరమైన విషయాలు చెప్పారు. వాళ్ళని చైతన్యం చేసినందుకు చాలా థాంక్స్ అండి. ఎందుకంటే మన క్రైస్తవులు ప్రేయరు, బైబిల్‌తో పాటు ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన వివేకం కలిగి ఉండాలి. ఆ పాముల వలె వివేకులై ఉండుడి అని ఉంది బైబిల్‌లో. మీరు చెప్పిన విధంగా ప్రతి పాస్టరు, ప్రతి డినామినేషన్, ప్రతి క్రైస్తవుడు ఒక ఓట్ బ్యాంక్‌గా మారాలని ఆశిస్తున్నానండి. థాంక్స్ అగైన్.